హలో అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్‌ని కుక్కర్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా బేక్ చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అవ్వాలంటే ఫస్ట్ కుక్కర్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసే ముందే లో ఫ్లేమ్‌లో కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేయాలి. కుక్కర్ మూతకి బెల్ట్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేయకూడదు. బెల్ట్‌తోనే ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ చేయాలంటే కేక్ టిన్నే ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం దళసరిగా ఉన్న స్టీల్ బౌల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని బౌల్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మైదా పిండి వేసుకుని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ బౌల్ కి అతుక్కోకుండా ఈజీగా డిమోల్డ్ అవడానికి హెల్ప్ అవుతుంది. బౌల్ మొత్తం పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఎక్సెస్ పిండిని తీసేయాలి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ మైదా పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇలా గ్లాస్ ని మెజరింగ్ కప్ కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. కుకింగ్ సోడా వేరు, బేకింగ్ సోడా వేరు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. ఇవన్నీ కూడా జల్లించుకోవాలి. జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. పిండిని మెజర్ చేసిన గ్లాస్ లోనే హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మీరు కాచి చల్లార్చిన మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్యాకెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 5 స్పూన్స్ షుగర్ వేసుకుని షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇందులో 50 గ్రామ్స్ బటర్ వేయాలి. నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఇది ఈచ్ క్యూబ్ వచ్చేసి 10 గ్రామ్స్ ఉంది. నేను 5 పౌచెస్ తీసుకున్నాను. ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ఎటువంటి బీటర్ అవసరం లేదు. ఒక విస్కర్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనం తీసుకున్న 50 గ్రామ్స్ బటర్‌ని బాగా విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్‌లో ఉన్న స్వీట్ సరిపోదు కాబట్టి మనం ఎక్స్ట్రా 5 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ కండెన్స్డ్ మిల్క్‌ని గ్లాస్ మెజర్‌మెంట్‌లో చెప్పాలంటే హాఫ్ గ్లాస్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేయాలి. ఇప్పుడు బటర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా మిల్క్, కొద్దిగా ఫ్లోర్ వేసుకుంటూ ఒకటే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలి. మీరు యాంటీ క్లాక్ వైజ్‌లో కలుపుతుంటే చివరి వరకు అదే డైరెక్షన్‌లో కలపాలి. క్లాక్ వైజ్‌లో కలిపితే చివరి వరకు క్లాక్ వైజ్‌లోనే కలపాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో వెనిల్లా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. 2 కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. వెనిల్లా ఎసెన్స్ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ పైనాపిల్ ఎసెన్స్ మాత్రం స్కిప్ చేయకండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ మొత్తం కూడా ఆ పైనాపిల్ ఎసెన్స్‌లోంచే వస్తుంది. మీకు బేకరీ స్టైల్ కేక్ కావాలంటే పైనాపిల్ ఎసెన్స్ మాత్రం అసలు స్కిప్ చేయకండి. మనం వేసుకునే ఎసెన్స్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్‌లోకి పిండిని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే పార్చ్‌మెంట్ పేపర్ ఆర్ బటర్ పేపర్ ఏదైనా గానీ కేక్ టిన్‌లో అడుగున వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది. అయినా సరే నేను వేయలేదు. ఎందుకంటే అవసరం లేదు. మనం పిండిని బాగా కోట్ చేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. పిండి మొత్తం బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఈ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా 15-20 మినిట్స్ టైం పడుతుంది. ఈలోపు కుక్కర్ కూడా మంచిగా ప్రీహీట్ అయ్యి రెడీగా ఉంటుంది. బౌల్‌ని కేర్‌ఫుల్‌గా కుక్కర్‌లో పెట్టేసి ఒక 30 మినిట్స్‌కి అలారం సెట్ చేసుకోండి. అండ్ ఫ్లేమ్ వచ్చేసి మరీ హై ఉండకూడదు, లో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్ ఉండాలి. అండ్ ఆ ఫ్లేమ్ కుక్కర్‌ని టచ్ చేస్తూ ఉండాలి. లైట్‌గా ఆ ఫ్లేమ్ కుక్కర్‌కి టచ్ అవుతూ ఉండాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్‌తో చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ నీట్‌గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. ఒకవేళ టూత్ పిక్‌కి పిండి గాని అంటుకుని ఉంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేస్తే సరిపోతుంది. కేక్ కంప్లీట్‌గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేయాలి. కేక్ పై పార్ట్ డ్రై అవ్వకుండా మూత పెట్టాలి. కంప్లీట్‌గా క్లోజ్ చేయకూడదు. 30 మినిట్స్‌కి కేక్ అయితే కంప్లీట్‌గా చల్లారుతుంది. ఇప్పుడు కేక్‌ని డీమోల్డ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. వీడియో చూసారు కదా కంప్లీట్‌గా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి. అండ్ నా ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేసిన ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.